బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందకుండానట్లుగా అనేకులు బోధకులు కాకుండి మాదిరిగా ఉండండి. దేవుని సేవకుడు ఇలా ఉండాలి, మాదిరిని కనబరచండి, తగ్గింపును చూపించండి, దీనత్వాన్ని చూపించండి. మిమ్మల్ని మీరు గొప్పగా ఎప్పుడు ఊహించుకోకండి. ఒకవేళ అటువంటి స్థితి నీకు వస్తే నువ్వు దేవుని సేవకుడు కాదని స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఇవ్వని దాన్ని నాకున్నాయి అని చెప్పకండి. చాలామంది చెప్తూ ఉంటారు తెలుసా, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఆ వరాలు ఇచ్చాడు ఈ వరాలు ఇచ్చాడు అని ఒక మాట చెప్తాను. సువార్తను ప్రకటించకుండా, క్రీస్తు సిలువను నీవు చూపించకుండా, ఆ సిలువ వార్త నువ్వు చెప్పకుండా నీకు ఎన్నుంటే ప్రయోజనం ఏముంది? స్వార్థను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. దానికి నేను రుణస్తుణ్ణి. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తాను.